క్యాలెండర్లో ఈ రోజు డేట్ ని రౌండ్ అప్ చేసి ఈ టాపిక్ ని నోట్ చేసి పెట్టు. రేపు ఎవరైనా మన ఇంటి గెస్ట్లు వస్తే నా కెరీర్ గురించి చెప్పుకోవడానికి ఉంటుంది. చూడు, నోట్ దిస్ డేట్ ఆల్సో. ముందా చెక్ ఇవ్వండి నాన్న. ఏంటి, చెక్కు చేతికొస్తే స్మైల్ తో ఫేస్ వెలిగిపోవాలి కానీ అలా షాక్ తో అలా చూస్తూ ఉండిపోయావేంటి? ఏమైంది ప్రేమ? చెక్కు చెమటికి తడిచిపోయి దీని మీద ఉన్న అక్షరాలు అంకెలు అన్నీ చెరిగిపోయాయమ్మా. ఈ చెక్కు చెల్లదు. ఇది మాత్రం నా మిస్టేక్ కాదు. మిస్టేక్ నీది కదయ్యా. ఇన్నేళ్లుగా మమ్మల్ని అందరినీ ఏడిపించుకు తింటూ రాచి రంపాన పెడుతూ ఇదిగో దాని రక్తాన్ని మందుగా మార్చుకొని తాగేస్తున్నా నిన్ను భరిస్తున్నావు చూడు. అది మేం చేసిన పెద్ద మిస్టేక్. ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు చీయని నీ ముఖం మీద ఉమ్మేసినా దున్నపోతు మీద వాన కురిసినట్టే. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. చెక్కు తిరిగి ఇచ్చేసినా కూడా ఇంకా తిడతావెందుకు? అలా తిట్టడం నాకు నచ్చలేదంటే నచ్చలేదు. చెక్ ని తిరిగి తీసుకురాలేదు. నీ అవసరం కోసం బయటికి తీసుకెళ్లి నాశనం చేసి తీసుకొచ్చావు. ఎందుకు పనికి రాకుండా చేసి పారేశావు. దాని కష్టాన్ని మట్టి పాలు చేసావు. నువ్వు బాగుపడతావా? పో, ఇక్కడి నుంచి వెళ్ళు. పో, ఇక్కడి నుంచి పో. వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంట్లో నుంచి బయట. అమ్మా, ఆగమ్మా. ఆగు. జీసస్, ఎందుకు ఇలాంటి మనుషుల్ని పుట్టిస్తావు? భూమికి భారం తప్ప వాళ్ళ వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి వాళ్ళకి పెళ్ళెందుకు, పిల్లలెందుకు, సంసారం ఎందుకు? మా కర్మ కాకపోతే. అమ్మా 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 అమ్మా. ప్రేమ, రూపాయ, 2 రూపాయల, 5 లక్షల రూపాయలు. మళ్ళాంటి వాళ్ళ ఒక్కసారిగా జీవితంలో అంత డబ్బు సంపాదించగలవా? ఎన్ననుకున్నావు? మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ చంటి దాన్ని మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి చూపిస్తే ప్రయోజనం ఏమన్నా ఉంటుందేమోనని ఆశపడ్డాం. అంతా నాశనం చేసేశాడు. అయ్యో, నీ ప్రాణాలకు తెగించి ఆ సింగింగ్ కాంపిటీషన్ లో గెలిచావమ్మా. పేరొచ్చింది, నీకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సినిమాలో పాడే అవకాశం వచ్చింది. మన అదృష్టాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే రోజులు మారాయి, మన జీవితాలు కూడా మారుతాయి అనుకున్నాను. సినిమాలో పాటలు పాడే అవకాశం పోయింది. ఇదిగో చేతిలో ఉన్న 5 లక్షల చెక్కు కూడా పోయింది. మన అదృష్టం మారలేదు ప్రేమ, మారలేదు. మన దరిద్రం మనల్ని వదిలి ఎక్కడికి పోలేదు, ఎక్కడికి పోలేదు. ఎవరిని అనుకునే లాభం అమ్మా, మనకు ప్రాప్తం లేదు అంతే. తీసుకొచ్చావా మావయ్య? ఇదిగో తెచ్చానమ్మా. అవును, ఇంతకీ విషయం ఎందుకు తెమ్మన్నట్టు?
ప్రతి దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేవి రెండుంటాయి. వీటితో పాటు ఎండింగ్ పాయింట్కి దగ్గరగా హెడ్జ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది మావయ్య. అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రేమ ప్రణయల పెళ్లికి ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. అర్థం కాలేదమ్మా. ఒక పక్క ఏదో ఒక వంకతో ప్రేమ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తోంది. మరో పక్క నాకు నమ్మకం కలిగే వరకు పెళ్లి జరగడానికి వీల్లేదు అని స్నేహ చెప్తుంది. కోర్ట్ టెన్షన్ మనకి ఎలాగో ఉంది. సో ఇవన్నీ ఒక కొలుక్కి రావాలంటే ప్రేమ ప్రణయల పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పెళ్లికి ముహూర్తాలు కావాలి, దండలు కావాలి గాని ఈ విషయం ఎందుకమ్మా? ఒక చావు జరిగితే పెళ్లి జరుగుతుంది మావయ్య. ఇదేం లెక్క? సాంప్రదాయపు లెక్క, శాస్త్రం లెక్క. నీకు తెలీదు కదా, చెప్తాను విను. ఒకింట్లో చావు జరిగితే ఏదైనా శుభకార్యం జరగాలి అంటారు. చావుకి విషం కారణం, పెళ్లికి చావు కారణం. అంటే ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావు? నా వైపు చూస్తున్నావేంటమ్మా? అంతలా భయపడతావేంటి మావయ్య? నీ మనసులో ఎప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందో, ఎవరిని ఫోకస్ చేస్తావో ఎవరికి తెలుసు? అయినా చంపడం అంటే సరదాగా ఉంటుంది గాని చావడం అంటే భయమే కదమ్మా. ఇంతకీ చచ్చేదెవరో చెప్పమ్మా. చస్తే నువ్వు చూస్తావుగా మావయ్య. చూస్తావు అన్నదంటే చావు నాది కాదు, కన్ఫర్మ్. పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టు మావయ్య. నానా, నానా, నేను నాన్న ఇక్కడ తెలీదక్కా. మరెక్కడున్నారు? బయటికి వెళ్ళిపోయాడేమో. చిందకే కదా మన ముందు లోపలికి వెళ్ళిపోయాడు. మరేమైనట్టు? ఏమైంది? నాన్న కనిపించటం లేదమ్మా. నష్టం ఏం లేదు. చివాట్లు పడ్డాయి కదా, మళ్ళీ తాగడానికి వెళ్ళుంటారు. నువ్వు ఊరుకోమ్మా. నువ్వు తిట్టినందుకు నాన్న ఏ అగాయిత్యం చేసుకున్నాడో ఏమో. నాన్నా, నాన్నా, నాన్నా. నాన్న, ఏంటిది? శీర్షాసనం. మందు దిగడానికా? కాదు, చెక్కు పనికి రాకుండా పోవడానికి కారణం ఒక విధంగా నేనే కదా. అందుకే చేసిన తప్పుకి నాకు నేనే శిక్ష విధించుకున్నాను. ఎంతసేపటి వరకు? రేపు ఉదయం వరకు ఇలాగే ఉంటాను. శీర్షాసనం వేసి మా ముందు ఏడవడం కంటే ఏ రైలు పట్టాల మీద శవాసనం వేసి పడుకో. పైనుంచి పైనే పోతావు, మాకు పీడ వదిలిపోతుంది. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? కడుపు రగిలిపోతుంది. ఇతని వల్ల రోజు అందరం ఏడ్చే కంటే చస్తే 2 రోజులు ఏడ్చి ఊరుకుంటాం. చూడవయ్యా, దీని ముఖం చూడు. దీనికి బాగు చేయించాలి, మాట తెప్పించాలని ప్రేమ తపన మా బాధ. నీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. అందుకే నా మాట విను, ఎందులో అయినా దూకి చచ్చిపో. అమ్మా, ముందు నువ్వు ఇక్కడి నుంచి పదమ్మా. ఏంటి నాన్న, అమ్మ చచ్చిపోమందని ఫీల్ అవుతున్నావా? నాకు తెలుసు నువ్వు దులిపేసుకునే టైప్ అని. అమ్మ ప్రేమక్క మంచి వాళ్ళు కాబట్టి నువ్వింత పని చేసినా నిన్నింకా ఇంట్లోనే ఉండనిచ్చారు. అదే నేనైతేనా గుమ్మల్లోనే గెంటేసేదాన్ని. నాది సేమ్ డైలాగ్. పదరా. నెక్స్ట్ జనరేషన్ చాలా వైలెంట్ గా ఉంది. మందు జాగ్రత్తలు తీసుకున్నట్లే ఇక మీదట ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
అమ్మా ఇందిరా. ఏంటి ఏదో మాట్లాడాలనొచ్చి దిష్టి బొమ్మలా అలా నించున్నావే? ఏదన్నా చెప్పాలనుకుంటే టక్టక్కా చెప్పేసి వెళ్ళిపో. ఎక్కువసేపు నీ మొహం చూడాలంటే నాకు బాగా చిరాకొస్తుంది. ఏమి లేదమ్మా, ఇప్పటి వరకు మన కుటుంబంలో అనుకోని ఎన్నో సంఘటనలు జరిగాయి. అవన్నీ ఎందుకు జరిగాయి, కారణం ఎవరు, దాని గురించి మాట్లాడడం లేదమ్మా. ఇవాళ కాకపోయినా రేపైనా ప్రేమ ప్రణయల పెళ్లి జరుగుతుంది. ప్రేమని ఇంటి కోడలుగా ఒప్పుకోకపోవడానికి నీకున్న కారణాలు నాకు తెలియవు. కానీ ప్రణయ్ ప్రేమని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ వెనుక ఉన్న అసలు కారణం నీకు తెలీదే. మీ పంతాల కోసమో పట్టింపుల కోసమో లేక మీ అవసరాల కోసమో ప్రణయ్ ప్రేమల పెళ్లికి ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దమ్మా. ప్రేమకి ఎటువంటి హాని తలపెట్టొద్దమ్మా. ఏంటి హితబొచ్చేస్తున్నావా? లేదమ్మా, నేను నిన్ను అర్థిస్తున్నాను. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఈ కళ్ళతో నా కొడుకు చావు చూశాను, మనోరాలి చావు చూశాను. ఇప్పుడెవరు చావబోతున్నారు? ఓ అలాగా. మరి నీ కొడుకు ఆస్తి పెద్ద పెళ్ళం పిల్లకు వదిలేసి నన్ను నా పిల్లల్ని ఎందుకు చిన్నచూపు చూశాడు? ఏ మేం మనుషులం కాదా? మేం అక్కర్లేదా? అసలు ఆస్తి సమానంగా పంచుంటే ఈ గొడవలుండేవే కాదు, ఈ పరిస్థితులు వచ్చుండేవా? నీతులు చెప్పింది చాలు, ఆపు. సరోజా, సరోజా, తేనె బాటిల్ ఎక్కడుంది? మీ రూమ్లో ఉంది కదమ్మా. అది అయిపోయి చచ్చిందే. బామ్మగారు రూమ్లో ఉంది. డబ్బుల కంటే మనుషులే ముఖ్యమంట. ఇంటి నిండా మందే ఉంటే సరిపోతుందా? తినడానికి డబ్బు కావాలి, విలాసంగా బతకడానికి డబ్బు కావాలి, చస్తే మోయడానికి కూడా డబ్బే కావాలి. ప్రేమా తీసుకో. ఏంటి ప్రేమ, నువ్వు ఇంటి దగ్గర ఉంటే మూడిగా ఉన్నావని బయటికి తీసుకొస్తే ఇక్కడికి వచ్చినా ఇలాగే ఉంటావేంటి? ఓకే, ప్రైజ్ మనీ 5 లక్షలు దక్కకుండా పోయాయన్న నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇలా 5 లక్షలు పోయాయనో, ఒక అవకాశం చేజారిపోయిందనో అనుకుంటే నీ లైఫే ఆగిపోతుందా?
సింగర్ విజయలక్ష్మి మీద ఎప్పుడైతే నువ్వు గెలిచావో అప్పుడే నీకు గుర్తింపు వచ్చింది. అదే నీకు మళ్ళీ అవకాశాలను తెచ్చిపెడుతుంది, పాపులారిటీని కూడా తెస్తుంది. అప్పుడు ఈ 5 లక్షలేంటి, ఒక్కో పాటికి 5 లక్షలు తీసుకుంటావు. అప్పుడు నీకంటూ ఒక క్రేజు, సెలబ్రిటీగా హోదా, చుట్టూ మేనేజర్లు, స్టూడియోలు, పాటలు, ఎక్కడికెళ్ళినా ఆటోగ్రాఫ్ మేడం అంటూ వెంటపడే అభిమానులు. యాక్చువల్గా నేను కూడా నీ పాటలకి అభిమానే కాబట్టి అప్పుడు నీ ఫ్యాన్స్ మధ్యలోకి నేను కూడా వచ్చి నిలబడతాను. నీ చుట్టూ ఉండే సెక్యూరిటీ అందరినీ తోసేస్తారు. అప్పుడు వాళ్ళందరినీ తప్పించుకుని నీ దగ్గరికి వచ్చి నిలబడతాను. మేడం మేడం, నేను మీ అభిమాని మేడం, మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం, ఒక్క సెల్ఫీ మేడం, ఒక్క ఆటోగ్రాఫ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. అప్పుడు నీ సెక్యూరిటీ తప్పకండి 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 అంటే అప్పుడు నేను ప్లీజ్ మేడం, మేడం మేడం, ప్లీజ్ మేడం, ఒక్క ఆటోగ్రాఫ్ మేడం, మేడం మీ పాట అంటే నేను చెవులు కోసుకుంటాను మేడం, అంతేకాదు మేడం నేను మీ పాట కోసం ఎవరి చెవులైనా కోసేస్తాను మేడం అంటాను. శివాగ్ని, శివాగ్ని, ఇంద్ర ఏమైందమ్మా? శివాగ్ని తొందరగా రామ్మా. శివాగ్ని, అయ్యో, విషం కలిపిన తేనె అమ్మ తిన్నట్టుంది. అమ్మా 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 అమ్మా, ఏమైంది? అమ్మా అమ్మా అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పద. అమ్మా అమ్మా, నీకేం కాదమ్మా, పద. అమ్మా లే, అమ్మా 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 అమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా అమ్మా. ఒక చావు తర్వాత ఈ జాతకుడికి పెళ్లి యోగం ఉంది. ప్రణయ్ పెళ్లికి చావు జరగాలి అన్నారు. ఆ చావు దీందే అయితే ప్రణయ్ పెళ్లికి అడ్డుగా ఉన్న ఆటంకం పోతుంది. ఈ ఇంటికి పట్టిన సగం పీడ పోతుంది. శివాగ్ని, త్వరగా పోనీ. నేను చచ్చిపోయేలా ఉన్నాను, త్వరగా పోనీ. నాకు చాలా భయంగా ఉందమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. శివాగ్ని, నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. శివాగ్ని, మనం వెళ్లాల్సింది అట్టు కదా, ఇటెందుకు తిప్పుతున్నావు? అన్నీ తెలిసే చేస్తున్నానమ్మా. చావు జరిగిన ఇంట్లో శుభకార్యం చేయాలంటారు కదా. ప్రణయ్ ప్రేమల పెళ్లి జరిగితేనే కదా ఆస్తి నా చేతికొస్తుంది. అందుకే వాళ్ళ పెళ్లి వెంటనే జరగాలని
మన ఇంట్లో చావు జరిపించడానికి ఏర్పాట్లు చేశాను. కానీ నువ్వు సమిధవయ్యావు. అంటే తేనె బాటిల్లో విషం కలిపింది నేనే నమ్మా. చావు ఎవరిదైతేనే ప్రణయ్ ప్రేమ పెళ్ళైతే ఆగదు. బామ్మ సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది కదా. శివాగ్ని, నాకు బతకాలనుందే. శివాగ్ని, అయ్యో, ఆస్తి లేకపోతే నేను బ్రతకలేనమ్మా. నేను నిన్ను కన్న తల్లినే. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నాను. మరో జన్మంటూ ఉంటే నీ రుణం అప్పుడు తీర్చుకుంటానమ్మా. శివాగ్ని, ఈ ఒక్కసారికి కోఆపరేట్ చేయమ్మా, ప్లీజ్ అమ్మా.